అన్నీ వర్ధిల్లుతాయి, సంపూర్ణమవుతాయి. అన్నింటినీ అనుభవించే కృప దిగి వస్తుంది. దయచేసి మీరు కలత చెందకండి. ప్రభువు మిమ్మల్ని మర్చిపోలేడు. My precious friend, on August 15th, the Independence Day of our beloved land, we're going to pray as a family for you to receive miracles. This is going to come to you in English and Hindi. August 15th, 11 o'clock in the morning. Save the date in your calendar. Join the lakhs of people as the Dinakarans pray for you on the Jesus Calls YouTube channel. నా ప్రియమైన వారలారా, ప్రభువు ఈరోజు మీపై ఆశీర్వాద వర్షం కురిపిస్తారు. ఆశీర్వాదకరమైన వర్షం. యేసు నామంలో ఆ ఆశీర్వాద వర్షం కురియునుగాక, వీరిని నింపునుగాక. యేసు నామమున నింపుము స్వామి, నింపుము. కన్నీళ్లన్నీ తుడిచివేయబడాలి, ఆనంద బాష్పాలు రాలాలి. ఆమేన్. లేవీయ కాండము 26:4. నేను తగిన కాలమున మీకు వర్షము కురిపింతును. తగిన కాలమున భూమి తన ఫలములు, పొలములోని చెట్లు తమ ఫలములను ఇచ్చును. ఖచ్చితంగా మీ కష్టానికి ప్రతిఫలాన్నిస్తాను. మీరు చూపిన ప్రేమకు ప్రతిఫలాన్ని పొందుతారు. మీరు ప్రేమతో కూడిన పనులు చేశారు. మీరు త్యాగం చేశారు. వాటన్నింటికీ వడ్డీతో సహా ప్రతిఫలం లభిస్తుంది. యేసు నామంలో అది కలుగునుగాక అని ఈరోజు ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువు వర్షాన్ని చూడండి, అందరిపై కురిసే వర్షం, అందరిపై. మత్తయి 5:45లో మనం దీన్ని చదువుతాం. ఆయన చెడ్డవారిపైన మంచివారిపైన తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతులపైన అనీతిమంతులపైన వర్షము కురిపించుచున్నాడు. ఇది ప్రభువు హృదయం. నేను పాపంలో ఉన్నాను, నాకు అంతా బావుంది అని కొందరు గర్వంగా చెబుతారు. నాకు యేసు అవసరం లేదండి, దేవుడే అవసరం లేదండి, అంతా బావుందండి, దీర్ఘాయువు ఉందండి అని చెబుతారు. కాని ప్రభువు కనికరం చెడ్డవారిపైన వర్షం కురిపిస్తుంది. మంచివారిపైన కురిపిస్తారు, నీతిమంతులపైన కురిపిస్తారు, అనీతిమంతులపైన కురిపిస్తారు. దుర్మార్గులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇతరులను నాశనం చేసేవారు. వారికి శత్రువులే ఉండకూడదు, తమ పేరే ఉండాలని, తమ పథకాలే నెరవేరాలని కోరుకుంటారు. తమకే సంపద రావాలని ఇతరులను నాశనం చేసే అనీతిపరులు. పేదలను పట్టించుకోకుండా అన్యాయంగా విచారించేవారికి అడ్డంకులు సృష్టించేవారు. వారిపైన ప్రభువు వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇది ప్రభువు హృదయం. ఆయన మానవాళినంతటినీ ప్రేమిస్తున్నారు. ఎలాగైనా వారు ఆయన ప్రేమను తెలుసుకుని మారుమనస్సు పొందాలని వర్షం కురిపిస్తున్నారు. అందుకే మనం ఎవరినీ తప్పుపట్టడానికి వీల్లేదు, అవకాశమే లేదు. మనం కూడా ఆయనలాగే అందరినీ ప్రేమించి అందరికీ దేవుని ప్రేమను పంచాలి. మనం భయపడకూడదు, అసూయ పడకూడదు, కోపపడకూడదు, చిరాకు పడకూడదు. ఆయన అందరి మీద వర్షం కురిపిస్తాడు. మనం కూడా ప్రేమ వర్షాన్ని కురిపించాలి. సరే, దేవుడు ఎప్పుడు వర్షం కురిపిస్తాడు? ఆయన అందరి మీద కురిపిస్తాడు. కాని ఆయన వర్షాన్ని పంపి ఒకరు క్షేమాన్ని అనుభవించాలి. వర్షం అందరి మీద పడుతుంది, కానీ మంచి నేల మీద సరైన సమయంలో పడినప్పుడే అక్కడ ఫలితం వస్తుంది, దిగుబడి వస్తుంది. మిగతా వారంతా తడిసి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వర్షాన్ని తిట్టుకుంటూ వెళ్తారు, ఎందుకు వర్షం పడుతోంది అని. దీవెన యొక్క ఫలితాన్ని అనుభవించడం తెలియదు. కానీ ఆశీర్వాదాన్ని ఎవరు అనుభవించగలరు? 2వ దినవృత్తాంతములు 7:14 చదవండి. దేవుని నామాన్ని ధరించుకున్న ప్రజలు, యేసు నామాన్ని ధరించుకున్న ప్రజలు. వారు ఏమి చేస్తున్నారు? వర్షం కోసం తమను తాము తగ్గించుకుంటున్నారు. దేవుని ముందు తగ్గించుకుంటున్నారు, ప్రజల ముందు తగ్గించుకుంటున్నారు. అన్యాయం చేసేవారి ముందు కూడా తగ్గించుకుంటున్నారు. ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, నువ్వు చూడు. దేవుని ముఖాన్ని వెదుకుతున్నారు. ఎవరికీ భయపడకుండా దేవుని ముఖాన్ని వెదుకుతున్నారు. దానియేలు కూడా అదే చేశాడు. దేవునికి ప్రార్థన చేస్తే ఇతడిని జైల్లో వెయ్యాలని
దేశంలో రాజు ద్వారా కుతంత్రంతో ఆయనకు తెలియకుండానే ఒక చట్టాన్ని తెచ్చారు. ఇది దానియేలుకు వ్యతిరేకంగా వచ్చే చట్టమని ఆయన అనుకోలేదు. కాని చట్టం వచ్చేసింది. రాజు కూడా మార్చలేకపోయాడు. ఈరోజు కూడా అంతే. దేవునితో ప్రార్థించేవారిని సింహాల బోనులో పడేయాలి, జైల్లో పడేయాలి. కోర్టు నిర్ణయం ప్రకారం మరణం వరకు జీవిత ఖైదు విధించబడింది. అంటే ఆయన జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుంది. కాని ఆ సమయంలో కూడా దానియేలు అందరూ చూసేలా కిటికీలన్నీ తెరచి ఉంచి ప్రార్థన చేశాడు. సింహాల బోను వచ్చింది, పడేశాడు. కాని ఏ సింహమూ నోరు తెరవలేకపోయింది. ఆయన ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లారు. ఆయన్ని పడేసిన వారందరినీ అదే సింహాల బోనులో పడేశారు. అదే సింహం వారు లోపలికి దిగకముందే ఆ సింహం పట్టుకుని వారిని చంపేసింది. అందరూ చనిపోయినా అదే సింహం. నా ప్రియమైన వారలారా, మనం చెయ్యవలసింది నిరంతరం ప్రార్థన చెయ్యడమే. ద్వారాలు తెరచి నిరంతరం ప్రార్థన చేద్దాం. ప్రభువుని ముఖాన్ని వెతుకుదాం. మనం చేయవలసింది దుష్ట మార్గాల నుండి మళ్ళడం. అప్పుడు పరలోకం నుండి దేవుడు వింటాడు, మన పాపాలను క్షమిస్తాడు, దేశానికి క్షేమాన్ని ఇస్తాడు. దేశానికి సరైన, పరిశుద్ధమైన, ఉత్తమమైన, నీతివంతమైన, దేశ ప్రజలందరినీ సోదరులుగా, సోదరీమణులుగా, పిల్లలుగా ప్రేమించే అధికారాన్ని ఇస్తాడు. యేసునామంలో అది జరగాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువు వర్షం కురవాలి, దేశానికి క్షేమం కలగాలి. దీనికోసం మనం ప్రార్థన చేద్దాం. మనల్ని మనం తగ్గించుకుందాం. అందరిపై ప్రభువు ప్రేమ వర్షాన్ని కురిపిద్దాం. లోపాలు వెతకవద్దు, కురిపిద్దాం. మన పాపాల కోసం పశ్చాత్తాపపడి ప్రభువు వైపు మళ్ళుదాం. పరలోకపు దేవుడు వింటాడు. దేశంలో వర్షాన్ని పంపిస్తాడు, ఫలితాన్నిస్తాడు, క్షేమాన్నిస్తాడు. రక్షణను వరదలా పంపిస్తాడు, అడ్డుకోలేనంతగా పంపిస్తాడు. నేను అది నమ్ముతున్నాను. ప్రభువుకు కృతజ్ఞతలు. తర్వాత దేవుని ప్రేమ వరదలా ప్రవహిస్తోంది. దేవుని ప్రేమ వర్షంలా కురుస్తోంది. లేవీయ కాండము 26:4. నేను తగిన కాలంలో మీకు వర్షం కురిపిస్తాను. భూమి తన ఫలాలను, బయట ఉన్న చెట్లు తమ కాయలను ఇస్తాయి. నా ప్రియమైన వారలారా, మీ కష్టంపై ప్రభువు వర్షాన్ని పంపిస్తాడు. మిమ్మల్ని జీవితంలో స్థిరంగా నిలబెడతాడు. ఇల్లు కడతాడు, కుటుంబాన్ని కడతాడు, భాగ్యాన్ని ఇస్తాడు. ఆయన ప్రేమ వరదలా మీపై కురిసి ఈ ఆశీర్వాదాలను తీసుకువస్తుంది. ధైర్యంగా ఉండండి. తర్వాత ప్రభువు చెప్తున్నాడు, వర్షం కోసం ప్రార్థించండి. యాకోబు 5:17-18లో ఏలియా మనలాంటి కష్టాలున్న మనిషే అయినా వర్షం కురవకుండా శ్రద్ధగా ప్రార్థించాడు. అప్పుడు 3 సంవత్సరాల 6 నెలల పాటు భూమిపై వర్షం కురవలేదు. మళ్ళీ ప్రార్థించాడు. అప్పుడు ఆకాశం వర్షాన్ని కురిపించింది. భూమి తన ఫలాన్నిచ్చింది. నా ప్రియమైన వారలారా, ఆత్మీయ వర్షం కోసం మనం ప్రార్థించాలి. ప్రభువు అందుకోసమే మనలను ఉంచాడు. ఆత్మీయ తొలకరి, కడవరి వర్షాలన్నీ రావాలి. అవి ఇప్పుడొస్తాయి. దేశంలో కుమారులు, కుమార్తెలు ప్రవచించేలా తొలకరి వర్షం, కడవరి వర్షం రావాలి యేసునామంలో. దానికోసం ప్రార్థిద్దాం. ప్రార్థన చేయడం ప్రారంభించండి. నా బిడ్డలు ప్రవచించాలి. ప్రభువా, నీ బిడ్డలు, దేశ ప్రజలు, భారతీయులందరూ ప్రవచించాలి. మీరు ఉన్న దేశం కోసం ప్రార్థించండి. జర్మనీ ప్రజలు ప్రవచించాలి. అమెరికా ప్రజలు ప్రవచించాలి. చైనా ప్రజలు ప్రవచించాలి. ఫిలిప్పీన్స్ ప్రజలు ప్రవచించాలి. మధ్యప్రాచ్య ప్రజలు ప్రవచించాలి. ప్రభువు నాతో చెప్పారు, మధ్యప్రాచ్య దేశాల్లో ఇలాంటి యుద్ధం వస్తుందని 2016లో ప్రభువు నాకు చెప్పారు. దాన్ని కదిలిస్తానని చెప్పారు. ఈ యుద్ధం వచ్చింది. ఆ తర్వాత ఇస్రాయేలు దేశంలో అది వ్యాపిస్తుంది. ఆ తర్వాత రష్యా, చైనా లాంటి దేశాలు అందులో పాల్గొంటాయి. ఇంకా వారు రాలేదు.
వస్తారు. అప్పుడు నేను రక్షకుడిగా వారికి ప్రత్యక్షమవుతాను. యూదులకు రక్షకుడిగా ప్రత్యక్షమవుతాను. అంతా సమాధానం కలుగుతుంది. ఒక శాంతి ఒప్పందం వస్తుంది. ఆ తర్వాత ఆఫ్రికా దేశం, ఆ తర్వాత భారతదేశం, ఆ తర్వాత ఆస్ట్రేలియా నా శక్తితో కదలించబడతాయి. దేశంలో వర్షం వస్తుంది. ఆశీర్వాదకరమైన అంత్య దినాలలో వర్షం వస్తుంది. అప్పుడు ప్రవచనం చిన్నపిల్లల ద్వారా నన్ను మొదటిసారిగా అంగీకరించిన నా బిడ్డలు, అన్ని విభాగాల బిడ్డలు ఏకమయ్యేలా చేస్తాను. వారు ప్రవచిస్తూ నన్ను గూర్చిన సాక్ష్యం చెబుతారు. అప్పుడు వర్షం పెరుగుతుంది. దేశాలకు క్షేమం కలుగుతుంది. నేను తిరిగి వస్తాను. ఆ తర్వాత ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా ఏ దేశాలైతే మద్దతు ఇచ్చాయో అవే లేస్తాయి. ఆ తర్వాత నేను రావడాన్ని వారు చూస్తారు. అంతం వస్తుందని చెప్పారు. నా ప్రియమైన వారలారా, ఇవి ఇప్పుడు జరగడం మొదలయ్యాయి. మొదట ప్రభువు నాతో చెప్పింది చైనాలో తెగులు వస్తుందని. అదే దీనికి ప్రారంభం అన్నారు. కోవిడ్ చూశాము. ఆ తర్వాత రష్యాలో జరుగుతుందని చెప్పారు. రష్యాలో ఉక్రెయిన్ దేశం యుద్ధం ప్రారంభమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కదిలించబడింది. ఇప్పుడు ఇరాన్, ఇస్రాయేలు, యుఎస్. ఆ తర్వాత ఇస్రాయేలులో అన్ని దేశాలు, శత్రు దేశాలన్నీ సమాధానపడతాయి. అప్పుడు యెరూషలేము నగరంలో సియోను కొండపై ప్రభువు కొరకు ప్రధాన కార్యాలయం స్థాపించబడుతుంది. దీన్ని మీరు ఒక సూచనగా చూడవచ్చు. ప్రభువు దీన్ని చేస్తారు. ఇది త్వరలో జరగబోతోంది. ఆ తర్వాతే ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా ప్రభువు శక్తితో నిండి కదిలించబడతాయి. వర్షం వస్తుంది. ఆధ్యాత్మిక వర్షం వస్తుంది. దీనికోసం ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, దీనికోసం మమ్మల్ని సిద్ధం చేయు. దీవెనకరమైన వర్షాన్ని తీసుకురావడానికి, ప్రజలపై ప్రేమ వర్షాన్ని కురిపించడానికి మా హృదయాలను మీతో ఏకం చేయండి తండ్రి. మా పాపముల క్షమాపణ కోరుతూ వినయముతో మిమ్మల్ని వెతకడానికి, ప్రార్థించడానికి మాకు కృపనివ్వండి. దీని ద్వారా దేశానికి క్షేమాన్ని కలుగజేయండి. మా కుటుంబానికి కూడా క్షేమాన్ని కలుగజేయండి. మీ నామము నిమిత్తము మాకు రక్షణ కలిగేలా కృప చూపండి. ఈ కృపను మీరు ప్రసాదించినందుకు వందనాలు. యేసు నామంలో ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును. నా ప్రియమైన వారలారా, యేసు పిలుచుచున్నాడు. టెలిఫోన్ ప్రార్థనా గోపురం మీకోసం 24 గంటలు తెరిచి ఉంటుంది. మీకు ఏ అవసరమున్నా దయచేసి ఫోన్ చేయండి. అక్కడ ప్రార్థన యోధులు వెంటనే ప్రార్థన చేస్తారు. దానితో పాటు డయలే ప్రేయర్, మీకోసం నేను చేసిన ప్రార్థనలతో కూడిన డయలే ప్రేయర్ ఉంది. ఈ నంబర్కు, ఇప్పుడు మీరు చూస్తున్న నంబర్కు ఫోన్ చేస్తే మీ అవసరానికి తగిన ప్రార్థన వినబడుతుంది. మీరు వినగలరు, దీవెనలు పొందగలరు. అంతేకాకుండా మీరు చూస్తున్న ఈమెయిల్ ఐడికి మీ ప్రార్థనా విన్నపాలను ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. వెంటనే మీకు సమాధానం వస్తుంది. నేను ప్రార్థన చేసి పంపిస్తాను. దానితో పాటు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి కూడా మీరు విన్నవించుకోవచ్చు. వీటన్నింటినీ ఆదరించడానికి మీరు సోషల్ మీడియాలో ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవచ్చు. మీ కానుకల ద్వారా ఎన్ని లక్షల మంది ప్రజలు దీవెనలు పొందుతారో. మేము దీనిని ఉచితంగా చేస్తున్నాము. టెక్నాలజీ కోసం ఎంత అవసరమో. ఒక నెలకు టెలిఫోన్ ప్రార్థనా గోపురం సేవకే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. మీరు మీ కానుకలను పంపినప్పుడు మనం ప్రజలకు దీవెనలను తీసుకువస్తాము. నిరంతరం మీ జీవితంలో, కుటుంబంలో దీవెనలు పెరుగుతాయి. My precious friend, on August 15th, the Independence Day of our beloved land, we're going to pray as a family for you to receive miracles. This is going to come to you in English and Hindi. August 15th, 11 o'clock in the morning. It's a Saturday. Father, heal Aaron, Lord. Sunita Sahani, deaths, Sakun, Mercy, business growth, Saroj, wisdom, Sarla Manoj, family protection, Madhumita wedding, Lord, let it happen. Rekha work spot problem like this. There are several of your prayer requests. Lord, we pray that you will answer all these requests. And also when it comes live to you, you can post your prayer requests online and we'll be praying, God willing, for your request online as the prayer goes on.
So do not forget to watch. Inform all your friends and let them all join and get blessed. August 15th, 11 o'clock in the morning. It's a Saturday. Save the date in your calendar. Join the lakhs of people as the Dinakarans pray for you on the Jesus Calls YouTube channel.